బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి బంగారు వన్నె చీరలు సిద్ధమయ్యాయి. అమ్మవారి కళ్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోని తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ చిన్నత చీరలు తయారు చేశారు. 6 వర్ణాలలో అద్భుతంగా నేర్చిన 3 చీరలను అమ్మవారి కళ్యాణం కోసం సిద్ధం చేశారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్ గణపతి దేవాలయం, భద్రాచలం సీతారాముల వారి టెంపుల్, అలాగే ఇక్కడ ఎంతో ప్రతిష్టంగా ఈ యొక్క చేనేత కళాకారులతో నియమనిష్టలతోటి వస్త్రాలు నేయడం ప్రతి సంవత్సరం మాదిరిగా ఇక్కడ ఈసారి కూడా 3 వస్త్రాలు నేయడం జరిగింది. ఎంతో పవిత్రంగా ఇక్కడ నేయడము ఇది నిర్విరామంగా కొనసాగాలని ఆదేశాలు ఉండడంతో ఆ ప్రక్రియ మేము నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ఈ చీరలు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. పోచంపల్లి ఇక్కడ చీర 4800 పోగులతోటి 6 రంగుల్లో నవరత్న డిజైన్స్ తోటి నేయడం జరిగింది. రేపు కళ్యాణంలో ఈ చీరలతోటే కళ్యాణం జరగబోతుంది. ఈసారి కూడా గోల్కొండ కిల్లాలో జగదాంబ మహంకాళి అమ్మవారికి గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీశైలం మల్లన్న శివరాత్రికి కూడా మేము గత సంవత్సరమే మొదలు పెట్టడం జరిగింది. మేమే అక్కడ ఇవ్వడం జరిగింది. నిర్విరామంగా విశిష్ట గల దేవాలయాల్లో, దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఇవ్వడానికి ఆ భగవంతుడి ఆశీస్సులున్నాయి.